హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే గత్తిరిగే భాగమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. దాదాపు ఒక 6 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఫైనల్లీ మేమైతే టెంపుల్ పోదామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇక అన్ని సామాన్లు అయితే చదిరిపెట్టినాం. చూడండి, సామాన్లన్నీ చదిరిపెట్టినాం. ఇక తుఫాన్ వచ్చే టైం కోసం ఎదురు చూస్తున్నాం. తుఫాన్ వచ్చే టైం అయితే అయింది. 8:50కి అట్లా తుఫాన్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళందరం తీసుకొచ్చి సామాన్లని తుఫాన్లో పెట్టేసినాం. మా చెల్లె అయితే పూజ చేయడానికి రెడీగా ఉంది. మా చెల్లెలు మరియు అత్తమ్మ పూజ చేసి బండికి బొట్లు పెట్టడము మరియు కొబ్బరికాయ కొట్టడము అలా జరిగింది. దాదాపు పూజ అయిపోయిన తర్వాత 9కి మేము స్టార్ట్ అయినాం. అందరం ఒకసారి దత్తిరిగి భాగ్యవంతి దేవిని తలుచుకొని మేము ఆ ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. అందరం చాలా సంతోషంగా వ్యాన్లో అయితే వెళ్తున్నాం. చూడండి, చాలా హ్యాపీగా అందరము వీడియో తీసి అందరికీ నేను చూపిస్తున్నాను. ఒక 1 అవర్ జర్నీ తర్వాత మేమైతే డీజిల్ అయితే వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చిన ప్యాలలు అయితే ఏవైతే ఉన్నాయో అవి తిందామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు చెప్తే వాళ్ళందరూ ప్యాలలు తీసుకొని వాళ్ళు తింటారు, ప్లస్ మాకు బీచ్చారు. మేము బిడిగా ప్యాలలు తినుకుంటా మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. గుల్బర్గా దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం అంటే వర్షము, చాలా భారీ వర్షము. ఎంత వర్షం అంటే అసలు బైక్స్ కానీ కార్స్ కానీ ముందు వచ్చేటి అసలు వెహికల్స్ ఏమీ కనిపిస్తలేవు. అయినా కానీ మా డ్రైవర్ అయితే చాలా సురక్షితంగా మమ్మల్ని అయితే తీసుకొచ్చిండు. భాగ్యవంతి దేవి టెంపుల్ వచ్చేసరికి నైట్ 1 o'clock అయింది. వచ్చిన వెంటనే మేమైతే ఒక రూమ్ అయితే చూసుకున్నాం. రూమ్ రెంట్ వచ్చేసి 1000 రూపీస్. అలాగే అమ్మవారికి ప్రసాదం చేయడానికి పోలేలు, అన్నము మరియు కర్రీ చేయడానికి 1000 తీసుకుంటామని చెప్పేసారు. సరే అని చెప్పేసి మేము ఫిక్స్ అయినాం. తీసుకొచ్చిన వస్తువులన్నీ పెట్టేసిన నేనైతే రూమ్లో పెట్టేసి నేనైతే అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో అమ్మవారిని చూడడానికి అయితే నేనైతే జాతరలోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మీకు అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారి విగ్రహం చూస్తే నాకు అక్కడే ఉండిపోవాలని అనిపించింది. అంత పీస్ఫుల్గా అమ్మవారి విగ్రహం అవుతుంది. అమ్మవారి విగ్రహం మీకు చూపిస్తా, చూడండి ఎంత మంచిగా ఉందో. మీరు వీడియో చూడండి, దర్శించుకోండి. ఆ అమ్మవారి విగ్రహాన్ని చూసిన తర్వాత నాకు అసలు రూమ్కి వెళ్ళాలనిపించలేదు. అంత మంచిగా ఆ విగ్రహం చూస్తూ ఉండిపోవాలనిపించింది. అట్లా అమ్మవారిని దర్శించుకొని నేనైతే హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్లీ దత్తిరిగే భాగమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. దాదాపు 6 సంవత్సరాలు అయింది. వెళ్దాం అని చెప్పేసి అసలు వెళ్ళలేను. ఫైనల్లీ ఈరోజు అయితే దత్తిరిగే భాగమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. చూపిస్తాను మీరు. అవతరిసి బారమ్మ నైట్ అమ్మవారిని దర్శించుకొని వచ్చి పడుకునేసరికి 2:30 అట్లా అయిపోయింది. వచ్చి పడుకొని 8:30కి అట్లా లేచిన వెంటనే వాళ్ళైతే వంటలు అయితే స్టార్ట్ చేసారు. అమ్మవారికి పోలేలు మరియు అన్నము, పప్పు అన్నీ స్టార్ట్ చేసారు. మేము లేచి ఫ్రెష్ అయ్యి చాయ్ తాగేసి స్నానం చేయడానికి నదిలోకైతే మా ఫ్యామిలీతో పాటు నేనైతే వెళ్ళడం జరిగింది. అందరం ఆ రూమ్ నుంచి ఒక 1 kilometer దూరంలో నది అయితే ఉంటుంది. అందరం అయితే కాలినడకన అందరం కలిసి అయితే మేము ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఫైనల్లీ నది దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చి చూసేసరికి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా వాటర్ అయితే ఎన్నికపోయినట్లు చూపిస్తుంది. చూడండి, చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. వాటర్ చాలా లోపలికి వెళ్ళి మేము చాలా మధ్య దాకా వెళ్ళేసి బట్టలన్నీ పెట్టేసి మా ఫ్యామిలీ వాళ్ళందరూ స్నానం చేస్తుంటే నేనేమో వీడియో తీసుకుంటే నిలబడ్డా. ఇక నేనెందుకు నిలబడదని చెప్పేసి నేను ఇప్పటిగా స్నానం చేయడానికి రెడీ అవుతామని చెప్పేసి నేను కూడా వాటర్లోకి దిగిన వెంటనే సెల్ఫీ వీడియో తీయడం స్టార్ట్ చేసిన. అందరూ చాలా సంతోషంగా ఈతలు కొట్టడము, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయడం, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే వాళ్ళతో ఒక సెల్ఫీ అయితే దిగిన. అందరం అయితే బయటకు వచ్చేసి అందరం రెడీ అయ్యి చెప్పేసి మళ్ళీ ఒక ఫోటో దింపేసిన వాళ్ళతో మళ్ళీ ఒక సెల్ఫీ దిగేసి అందరం నడుచుకుంటే అయితే మళ్ళీ బ్యాక్ టు రూమ్కి అయితే దర్శనం చూడడానికి అయితే డ్యామ్లో వచ్చి అందరం స్నానాలు చేసి అందరం ఇక రూమ్కి వెళ్తున్నాం. ఆ నుంచి అమ్మవారికి శారీ మరియు అమ్మవారికి ప్రసాదం తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. స్టార్ట్ అవుతాం. 10-15 minutes స్టార్ట్ అవుతాం. రూమ్కి వచ్చిన వెంటనే అమ్మవారికి కావాల్సిన పసుపు కొమ్మలు, ఖర్జూర పండ్లు, శారీ, పువ్వులు, గాజులన్నీ ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాం.
అలాగే వడి బియ్యము, తర్వాత ప్రసాదం తీసుకొని మా చెల్లెలు మరియు మా అత్తమ్మ పువ్వులు గాజులు చీర తీసుకొని మా అత్తమ్మ వెనక ఉంది. ఇక అలా అందరం ఫ్యామిలీతో కలిసి టెంపుల్కు వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తున్నాం. చూడండి అందరం. అమ్మా భాగమ్మ సద్భక్ತರ ಸಿರಿ ನೀನಮ್ಮ ಜಗದಾ ಜನಕ್ಕೆಲ್ಲ ಜಯ ನೀಡುತ್ತ ನಗುನಮ್ಮಮ್ಮ ಶಿರಬಾಗಿ ನಿಂತು ಕರ ಜೋಡಿಸುವೆ. ఫ్యామిలీతో కలిసి అందరం ఇక టెంపుల్ ముందుకైతే వచ్చినాం. అందరం రెడీగా ఉన్నాం టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి. ఒక్కసారి నేనైతే అమ్మవారిని మొక్కుకొని టెంపుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి అందరం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాం. సద్భక్ತರ ಸಿರಿ ನೀನಮ್ಮ ಜಗದಾ ಜನಕ್ಕೆಲ್ಲ ಜಯ ನೀಡುತ್ತ ನಗುನಮ್ಮಮ್ಮ ಶಿರಬಾಗಿ ನಿಂತು. లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా మంది పబ్లిక్ ఉండరు. చూడండి ఎంత పబ్లిక్ ఉండరు. ఫ్రైడే వస్తే అమ్మవారి రోజు అని చెప్పేసి చాలా మంది భక్తులు అమ్మవారికి దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారంట. చాలా మంది వచ్చారు. మేము కూడా దర్శించుకోవడానికి లైన్లో అయితే నిలబడడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి 200 అంట. నేను షాక్ అయినా. ఏం చేద్దామని చెప్పేసి ఒక 5-6 టికెట్స్ తీసుకొని ಬೀಸೋ ತಂಗಾಳಿ ತಂಪೆರಚಿದೆ ನಿನ್ನಡಿಗೆ ತೂಗೋ ಮರವೆಲ್ಲ ಚಾಮರವಾಗಿದೆ ನಿನಗೆ ಹರಿಯೋ ನೀರೆಲ್ಲ ಪಾದವ ತೊಳೆಯುತ್ತ ಸಾಗಿ ಬಿರಿದ ಸುಮವೆಲ್ಲ ನಗುತ್ತಲಿವೆ ಶಿರವಾಗಿ. ಝೇಂಕರಿಸಿ ಮಂತ್ರವ ನುಡಿದಿವೆ ಅಂಬೆ ಸೇವೆ ಸ್ವೀಕರಿಸಿ ಧರೆಗೊಲಿಯೇ ಭಾಗಾಂಬೆ ಜಗದ ಜನಕ್ಕೆಲ್ಲ ಹರುಷವ ಕೊಡು ಜಗದಂಬೆ ಜಗದ ಜನಕ್ಕೆಲ್ಲ ಹರುಷವ ಕೊಡು ಜಗದಂಬೆ. ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ. ಅಮ್ಮ ಭಾಗಮ್ಮ ಸದ್ಭಕ್ತರ ಸಿರಿ ನೀನಮ್ಮ ಜಗದಾ ಜನಕ್ಕೆಲ್ಲ ಜಯ ನೀಡುತ್ತ ನಗುನಮ್ಮಮ್ಮ. ಗುಡಿಯ ಗಂಟೆಗಳು ನುಡಿಸಿವೆ ಮಂಗಳವಾದ್ಯ ತೆಂಗು ಬಾಳೆಗಳು ನಿನಗಾಗಿಯೇ ನೈವೇದ್ಯ ಹಸಿರು ಮಡಿಯುಟ್ಟು ನಗುತಿಗಳು ಭೂದೇವಿ ಬೆಳಗಿ ಆರತಿಯ ನಲಿದಿಗಳು ಬಾಂದೇವಿ ಹೊಳೆಯೋ ರವಿಚಂದ್ರ ಜ್ಯೋತಿಗಳಾಗಿವೆ ತಾಯೇ ಜಗದ ಕತ್ತಲೆಯ ಹೊಡೆದೋಡಿಸು ನೀ ಮಾಯೇ. ಜನರ ಬದುಕೆಲ್ಲ ನಗುತ್ತಿರಲಿ ವರದಾಯೇ ಜನರ ಬದುಕೆಲ್ಲ ನಗುತ್ತಿರಲಿ ವರದಾಯೇ. ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ. ಅಮ್ಮ ಭಾಗಮ್ಮ
ಸದ್ಭಕ್ತರ ಸಿರಿ ನೀನಮ್ಮ ಜಗದಾ ಜನಕ್ಕೆಲ್ಲ ಜಯ ನೀಡುತ್ತ ನಗು ನಮ್ಮಮ್ಮ ಶಿರಬಾಗಿ ನಿಂತು ಕರ ಜೋಡಿಸುವೆ ಭಾಗಮ್ಮ ನಿಜ ರೂಪ ತೋರಿ ಅವತರಿಸಿ ಬಾರಮ್ಮ ನುಡಿತೋರು ಭಾಗಮ್ಮ ಮರವನೀರು ನಮ್ಮಮ್ಮ ಜಗದ ಜನನಿ ಭಾಗಮ್ಮ లైన్లో 2 గంటల తర్వాత అమ్మవారి దర్శనమై బయటకు వచ్చేసి అందరితో సెల్ఫీ దిగి అమ్మవారిని మొక్కుకుంటూ బయటకు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి మేమందరం అయితే రూమ్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. అన్నీ తీసుకున్నాము ఎవరెవరికి ఏం కావాలని చెప్పేసి చేతులు కట్టుకోవడానికి. మా అఖిల్ అయితే బ్యాట్ బాల్ తీసుకుంది, మా చిన్న అయితే అష్టచమ్మ ఆడడానికి చెస్ తీసుకుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చింది తీసుకొని చెప్పేసి అందరు జాతరలోకి వచ్చేసి అందరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి రావడానికి తుఫాన్లో అయితే మళ్ళీ కూర్చొని వచ్చేసినాం. ఇలా మా జర్నీ అయితే దత్తిరిగి భాగమ్మ దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మీరు దర్శించుకోవాలంటే అమ్మవారిని దర్శించుకోండి. దత్తిరిగి భాగ్యవంతికి జై, దత్తిరిగి భాగ్యవంతికి జై. ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ ಪರಿಸರ ಪೂಜೆ ನಡೆದಿದೆ ಅಂಬೆ ಜಯ ಜಯ ಜನನಿ ಜಯ ಭಾಗಾಂಬೆ ಅಮ್ಮ ಭಾಗಮ್ಮ ಸದ್ಭಕ್ತರ ಸಿರಿ ನೀನಮ್ಮ ಜಗದಾ ಜನಕ್ಕೆಲ್ಲ ಜಯ ನೀಡುತ್ತ ನಗು ನಮ್ಮಮ್ಮ